వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ లైవ్. కర్నూలులో ఈ రోజు జరిగిన ఘోర బస్సు ప్రమాదం వెనుక 5 బిగ్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పొచ్చు. సో ఈ 5 బిగ్ మిస్టేక్స్ వల్లే ప్రాణ నష్టం ఇంతగా ఉంది అనేది అంతటా కూడా వ్యక్తమవుతున్న అభిప్రాయం. మొదట కర్నూలు నుంచి ట్రావెల్ చేస్తున్నప్పుడు కావేరీ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ట్రావెల్ చేస్తున్నప్పుడు బస్సుకి ఆపోజిట్ గా రాంగ్ రూట్ లో బైక్ అడ్డం వచ్చింది. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. సో ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్, రాంగ్ రూట్ లో బైకర్ ఆ టైంలో రావడం. సో దీనివల్ల బస్సు డాష్ ఇచ్చిన తర్వాత కూడా, బస్సు గుద్దిన తర్వాత కూడా ఆపకుండా కొంత దూరం ముందుకు వెళ్ళిపోవడం. యాక్సిడెంట్ చేసిన తర్వాత బస్సు అక్కడికక్కడ ఆగిపోయి ఏం జరిగిందో చూడాల్సిందే. బట్ బస్సు ముందుకు వెళ్ళిపోయింది ఆగకుండా. సో ఇది సెకండ్ బిగ్గెస్ట్ మిస్టేక్. థర్డ్, మంటలు అంటుకున్నప్పుడు మెయిన్ డ్రైవర్ ఇంకొక డ్రైవర్ని కాపాడే ప్రయత్నం మాత్రమే చేయడం, ప్రయాణికులకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం. ఈ రెండు ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్స్ అన్నమాట. తర్వాత పోలీసులకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం. యాక్సిడెంట్ అయ్యాక తర్వాత ఫైర్ అంటుకున్న తర్వాత కూడా పోలీసులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ 5 బిగ్ మిస్టేక్స్ అనేవి ఇప్పుడు అంతటా చర్చనీయాంశం అయ్యాయి. ఈ 5 బిగ్గెస్ట్ మిస్టేక్స్ వల్లనే ఈరోజు ఇంత ప్రాణ నష్టం చూడాల్సి వస్తుంది అనేది అంతటా వ్యక్తమవుతున్న అభిప్రాయం. ప్రమాదం వెనుక అడుగడుగున తప్పిదాలే కనిపిస్తున్నాయి. మొదటి నుంచి డ్రైవర్ల అతి నిర్లక్ష్యం కనిపిస్తూనే ఉంది. బస్సు మీద 23,000 రూపాయల వరకు ఫైన్ కూడా ఉంది. ప్రయాణికుల ప్రాణాలను ఏ మాత్రం కూడా డ్రైవర్లు పట్టించుకోలేదు. కేవలం వారి ప్రాణాలు మాత్రమే కాపాడాలనుకున్నారు డ్రైవర్లు. అంటే ఇంకొక డ్రైవర్ సీటు వెనక, స్లీపర్ బస్సులో వెనక ఎక్కడో ఉంటుంది. సో అన్నిటికంటే లాస్ట్ ఉంటుంది. సో అక్కడ ఆ డ్రైవర్ నిద్రిస్తూ ఉంటాడు. అంటే లాస్ట్ సీట్ వరకు వెళ్ళి ఇంకొక డ్రైవర్ని నిద్ర లేపగలిగారు. కానీ అక్కడున్న ప్రయాణికులను అదే టైంలో అలర్ట్ చేస్తే బాగుండేది కదా. సో అది మాత్రం జరగలేదు. ప్రయాణికులని అలర్ట్ చేసి ఉంటే వాళ్ళలో ఎంతో కొంతమంది దిగి ఉండేవాళ్ళు, లేదా అందరినీ కాపాడిన వాళ్ళు కూడా అయ్యి ఉండేవాళ్ళు. బట్ అది జరగలేదు కాబట్టి ఇది కూడా బిగ్గెస్ట్ మిస్టేక్. డ్రైవర్ల అతి నిర్లక్ష్యం అనేది ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్గా చెప్పుకోవాలి. కేవలం వారి ప్రాణాలు మాత్రమే కాపాడుకున్నారు డ్రైవర్లు. ఫస్ట్ రాంగ్ రూట్ లో వచ్చి బస్సును ఢీకొట్టాడు బైకర్. బైక్ ను ఢీకొట్టిన తర్వాత బస్సును ఆపాల్సింది. బస్సును ఆపకుండా కొద్ది దూరం వరకు ముందుకు తీసుకెళ్లాడు డ్రైవర్. మంటలు అంటుకున్న తర్వాతనైనా ప్రయాణికులకు సమాచారం ఇవ్వలేదు డ్రైవర్కు మాత్రమే, అంటే ఇంకొక డ్రైవర్కు మాత్రమే సమాచారం ఇచ్చాడు డ్రైవర్. దీంతో ఒక్కసారిగా మంటలన్నీ భారీగా వ్యాపించాయి. అంత టైం కూడా లేకుండా ఉంది. పోలీసులు అయితే మంటలన్నీ కూడా వ్యాపించి ఈరోజు 41 మంది వరకు కూడా ప్రాణ నష్టం చూస్తున్నాము. పోలీసుల అదుపులో అయితే డ్రైవర్ ఉన్నాడు, ఒక డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడు, మరొక డ్రైవర్ పరారీలో ఉన్నాడు. రైట్. సో టోల్ గేట్ దాటుతున్న దృశ్యాలు ఒకసారి చూద్దాము. పుల్లూరు టోల్ గేట్ అంటే ఇది ఏపీ తెలంగాణ బార్డర్ అనమాట. ఏపీ తెలంగాణ బార్డర్ లో ఈ పుల్లూరు టోల్ గేట్ ఉంటుంది. బస్ నెంబర్ 9490. ఏపీ తెలంగాణ బార్డర్ వద్ద ఉన్న పుల్లూరు టోల్ గేట్ ని కూడా ఆ బస్సు దాటుతున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. సో బస్సు అప్పుడే దాటింది. రాత్రి 2 గంటల సమయంలో బస్సు ఘోరమైన ప్రమాదానికి లోనైంది. ఆ టైంలో అసలు ఒక బైకర్ రాంగ్ రూట్లో, అది హైవే అని తెలుసు, నేషనల్ హైవే, బెంగళూరు టు హైదరాబాద్ రూట్, చాలా మిడ్ నైట్ కూడా, నైట్ టైం మిడ్ నైట్ చాలా బిజీగా ఉండే హైవే అది. ట్రాఫిక్ కూడా ఉంటుంది అప్పుడప్పుడు. సో అంత హైవే మీద రాంగ్ రూట్లో ఒక బైకర్ వచ్చి ఇంత ప్రమాదానికి కారణమయ్యాడు. ఇక్కడ అందరి మిస్టేక్స్ అంటే ఆ బైకర్ ప్లస్ డ్రైవర్ల నిర్లక్ష్యం కూడా, ఈ రెండూ కలగలిపి ఈరోజు 41 మంది వరకు వాళ్ళ ప్రాణాలని కోల్పోయారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కర్నూలు బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఇప్పటికే ఇందులో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నతాధికారులు అందరూ కూడా పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు కూడా అధికారులతో సమగ్ర విచారణకు, అసలు ఏం జరిగింది విచారణకు సంబంధించి సీఎం కూడా ఆదేశాలు ఇచ్చారు. మృతుల వివరాలను గుర్తించి కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని కూడా సీఎం ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలాగా వైద్య శాఖకు సూచనలు చేశారు. అయితే ముఖ్యంగా ఇక్కడ మెయిన్ సమస్య చెప్పుకోవాల్సింది ఇది ఒక్కటే కాదు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరిగింది. బట్ ప్రాణ నష్టం జరగకుండా అగ్ని ప్రమాదాలు ఎన్నో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఉన్నాయి. మనం తరచుగా వార్తలు చూస్తూనే ఉన్నాము. కాకపోతే ఇక్కడ బైకర్ వచ్చి ఢీకొట్టడంతో ట్యాంకర్ నుంచి మంటలు చెలరేగాయి అంటున్నారు. బట్ ప్రీవియస్ ప్రమాదాల్లో బస్సుల మెయింటెనెన్స్ లో లోపాల వల్ల కూడా ఎన్నో బస్సుల్లో అగ్ని ప్రమాదాలు జరిగిన సంఘటనలు మనం చూసాం వార్తల్లో. సో అగ్ని ప్రమాదం అంటే ప్రైవేట్ ట్రావెల్స్ లో మెయింటెనెన్స్ కరెక్ట్ గా లేదా, నిర్లక్ష్యం కనిపిస్తుందా, మరి వీటి మీద ఎవరి నియంత్రణ ఉండాలి? ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న క్వశ్చన్స్ ఇవి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఫిట్నెస్ కానీ సేఫ్టీ పర్మిట్ తనిఖీలకు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారు.
అన్ని జిల్లాల్లో కూడా బస్సుల మీద సాంకేతిక తనిఖీలు చేపట్టాలని రవాణా శాఖను ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన నిర్లక్ష్యం ఏదైనా తేలితే కఠిన చర్యలు తప్పవు అంటూ కూడా సీఎం ఇప్పటికే హెచ్చరించారు. ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రాధాన్యత, మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం త్వరితగతిన అందిస్తామని చెప్పారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఇప్పటికే మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. ప్రైవేట్ బస్ రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, పర్మిట్ వివరాలపై పూర్తి రిపోర్ట్ ని కోరారు సీఎం. రాష్ట్ర ప్రజల ప్రాణ భద్రతపై ఎలాంటి రాజీ ఉండదు అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా తెలిపారు. సో ప్రైవేట్ ట్రావెల్స్ మీద ప్రయాణించే ప్రయాణికులు కూడా అప్పుడప్పుడు చాలా మంది విమర్శలు చేస్తూ ఉంటారు. ప్రయాణికుల ట్రీట్మెంట్ కూడా నిజంగా చాలా బాగుండదు. డ్రైవర్లు కానీ, క్లీనర్లు కానీ కొన్ని బస్సుల్లో ఘోరంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. మనం బస్సు టికెట్ డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుంటాము. అట్లీస్ట్ ఒక కస్టమర్ని గాడ్లా భావించకపోయినా మినిమం కస్టమర్కి ఉండాల్సిన ట్రీట్మెంట్ కూడా ఉండదు కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్లో. సో ఇలాంటి కంప్లైంట్స్ ప్రైవేట్ ట్రావెల్స్ మీద బొచ్చడం ఉన్నాయి. సో ఇప్పుడు ఇవి కాకుండా మెయింటెనెన్స్ లోపాలు ఉంటాయి, వాటి మీద చలాన్లు కూడా బాగా ఉంటాయి. ఓవర్ స్పీడ్ చలాన్లు కానీ, వేరేకి సంబంధించిన ఫిట్నెస్ బాగుండదు. సో ఇలాంటివన్నిటిని కూడా ఒక నియంత్రణ చేయాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వానికి ఉంది. సో ఈ ఘటన నుంచి చాలా నేర్చుకోవాలి. ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణించే వాళ్ళు కూడా ఆ బస్సు యొక్క ఎక్స్పీరియన్స్ కానీ, బస్ డ్రైవర్ గురించి కానీ కంప్లీట్గా మీరు ఒక ఇన్ఫర్మేషన్ చూసి, వెబ్సైట్స్లో ఇన్ఫర్మేషన్ చూసే టికెట్స్ని బుక్ చేసుకోండి. రెడ్డి, ఘటనకు సంబంధించి డీఐజీ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. పొల్యూట్ అయినప్పుడు బస్సు కిందికి రెండు టైర్ల మధ్యలోకి వెళ్ళి బైక్ యొక్క ఫ్యూల్ ట్యాంక్ నుంచే ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు మనకు దగ్గర వద్ద లేవండి. బస్సులో ప్రయాణిస్తున్న 19 ప్లస్ 2 పిల్లలు 21 మంది, ఒక డ్రైవర్ మన అదుపులో ఉన్నాడు. మరొక డ్రైవర్ ఇంకా అతను కొంచెం ఆందోళనకు గురై ఇంకా మనకి ట్రేస్ అవుట్ అవ్వలేదు. అతనైతే సురక్షితంగా ఉన్నాడని అయితే రెండో డ్రైవర్ చెప్తున్నారు, కానీ అతను ఆందోళన వల్ల ఇంకా మన వద్దకు రాలేదు. సో 23 మంది అయితే ప్రస్తుతానికి, మొత్తం 43లో 23 సురక్షితంగా ఉన్నారు. 20 మంది ఏదైతే ఉన్నారో 20 మందిలో మనకి డెడ్ బాడీస్ 11 అయితే కంటికి కనిపిస్తున్నాయి. ఇంకా ఉన్న 9 మంది చనిపోయారా, లేకపోతే వాళ్ళు ఆందోళనలో ఎక్కడైనా ఉన్నారనేది ఇప్పుడు మనం 40 మంది ప్రయాణికులు ఉండగా ఒక ప్రయాణికుడు చివరి నిమిషంలో బస్సు ఎక్కడం జరగలేదు. తర్వాత క్లీనర్ కూడా అనారోగ్యం అని చెప్పి దారిలో ఎక్కడో దిగిపోయారట. సో 2 డ్రైవర్లు, 39 మంది ప్రయాణికులు, అందులో ఒక జంట ఉంది. వాళ్ళ యొక్క 2 పిల్లలు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. కర్నూలు ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. కర్నూలు సమీపంలో జాతీయ రహదారిలో ఒకసారిగా తీవ్ర విషాదం నెలకొంది. ఒకసారిగా దాదాపు 20 మంది వరకు సజీవ దహనమయ్యారు. అయితే మనతో ప్రత్యేక సాక్షులు ఉన్నారు. బ్రదర్, చెప్పండి, మీరు ఆ బస్సు ఎన్ని గంటలకు హైదరాబాద్లో ఎక్కారు? అసలు ఈరోజు తెల్లవారుజామున బస్సుకు ఏం జరిగింది? సో హైదరాబాద్ నుంచి కుకట్పల్లి నుంచి 9:40కి బస్సు బయలుదేరిన తర్వాత ఇక్కడ జడ్చర్ల దగ్గర ఒక హోటల్ దగ్గర బ్రేక్ టైంకి టైం ఇచ్చారు. తర్వాత అక్కడ మేబీ డ్రైవర్ చేంజ్ అయ్యారు అనుకుంటా. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ అరౌండ్ 2 o'clock మధ్యలో శబ్దం వినిపించింది, బాగా సౌండ్ వినిపించే లోపల సరేలే అని చెప్పేసి నేను బ్యాక్ సైడ్లో ఉన్నాను, డ్రైవర్ లోవర్ సైడ్లో ఉండి చూసే లోపల బయట ఆల్రెడీ ఫైర్ అనేది అటాక్ అయిపోయింది. తర్వాత ముందు కూడా బస్సు కంటే ముందు కూడా మేబీ డీజిల్ పెట్రోల్ అది కూడా ఆల్రెడీ ఫైరింగ్లో ఉన్నది. సో నేను లెఫ్ట్ సైడ్ డోర్ ట్రై చేశాను, రాలేదు. తర్వాత రైట్ సైడ్ నుంచి డోర్ ట్రై చేశాను, రాలేదు. సో కింద నుంచి వాళ్ళు డ్రైవర్లు ఆల్రెడీ చెప్తున్నారు సమ్ బటన్స్ నొక్కండి అని చెప్పేసి. చూసాం కానీ ఏవి రావట్లేదు. సో డ్రైవర్ సీట్లో ఆఫ్ విండో మాత్రం ఓపెన్ అయితే అక్కడ నుండి డైరెక్ట్ ఫస్ట్ పర్సన్ నేను వచ్చేసి, మేము నాతో పాటు ఇంకా ఉన్న 2 పర్సన్స్ ఫైర్ బ్రేక్ ద గ్లాస్ అని చేసి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నాతో పాటు మేము ఫ్రంట్ నుంచి ఒక 4 members బయటకు వచ్చేసాము. తర్వాత ఫ్రంట్ సైడ్లో మిర్రర్ నుంచి ఎమర్జెన్సీ, దాని పక్కన నుండి ఇంకొక డ్రైవరు బ్రేక్
చేశారు గ్లాసు, తర్వాత లోపల ఉన్న వాళ్ళు కూడా బ్రేక్ చేశారండి. సో అంటే ఏం జరిగింది అసలు? అంటే అతివేగమైన ఈ యొక్క ప్రాబ్లం ఒక లాంగ్ డిస్టెన్స్లో ఒక 2 వీలర్కి సమ్ ఏదో అదే బీట్ చేసినట్టున్నాడు. సో ఆ వెహికల్ అనేది కింద స్టక్ అయినట్టున్నది. సో స్టక్ అయ్యి అదే మూమెంట్ కంటిన్యూగా వెళ్ళే లోపల మేబీ ఫైర్ అనేది అటాక్ అయి ఉందండి. అటాక్ అయిన తర్వాత అందులోనే సమ్ బ్లాస్ట్ వినిపించిన సౌండ్, మేబీ అది డీజిల్ ట్యాంకా ఏందనేది తెలియదు. అది బస్సు బ్లాస్ట్ అయిన సమయంలో మీరు నిద్రలో ఉన్నారా లేకుంటే మేల్కొని? మనం అందరం నిద్రలో ఉన్నాము. సో నేను జస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి స్మాల్ కర్టెన్ ఉంటుంది కదా, దాని నుంచి చూస్తే అవుట్ సైడ్ రెడ్ కలర్లో కనిపిస్తున్నది. సరే అని చెప్పేసి నేను డోర్ ఓపెన్ చేసి చూసే లోపల మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ సీట్ నాదే కాబట్టి చూసే లోపల మొత్తం ఫైర్ ఆల్రెడీ అటాక్ అయింది. సో ట్రై చేశాను, డోర్స్ పగలగొట్టాను, రాలేదు. జస్ట్ హాఫ్ డోర్ నుంచి వస్తే మాత్రం అది నుంచి ఎస్కేప్ అయ్యి మేము ఇంకా అరిచాము, నాతో పాటు ఉన్న 4 మెంబర్స్. ఓవరాల్గా ఎంతమంది బర్న్ అయినటువంటి బస్సు బర్న్ అయిన సమయంలో ఎంతమంది మీలాగా బయటకు వచ్చి సురక్షితంగా? అదే ఓవరాల్గా ఒక 18 to 20 మీరు ఎంతమందిని బయటకు తీసుకొని రాగలరు? మేము ఫ్రంట్ నుంచి 4 మెంబర్స్ వచ్చామండి. తర్వాత మేము అరిచాము, అరిచి నుంచి వాళ్ళు కొద్దిమంది వేకప్ అయ్యారు. తర్వాత ఇంకో డ్రైవర్ గ్లాసు బ్రేక్ చేశారు. అక్కడ నుంచి ఒక 3-4-5 మెంబర్స్ బయటకు వచ్చారు. తర్వాత వర్షం అవుతున్నది, ఎవరు ఇక్కడ రోడ్ బ్లాక్ ఎవరు రాలేదు జనరల్గా. అంటే అక్కడ నుండి మీరు బయటకు రాగానే పోలీస్ వారికి సమాచారం ఇచ్చారా? వెంటనే వాళ్ళు వచ్చి మంటలు లేదన్నా? మాకు దగ్గర మొబైల్స్ లేవు, ఏమీ లేవు. జనరల్గా కాల్స్ చేస్తాము. తర్వాత వేరే వాళ్ళు ఒక 3-4 పర్సన్స్ ఉంటే వారి నుంచి కాల్ ఇమీడియట్గా రాలేదు జనరల్గా. తర్వాత ఒక లేడీ ఆంటీ సమ్ మొబైల్ నెంబర్కి ఎవరికో కాల్ చేస్తారు, డిపార్ట్మెంట్ వాళ్ళకో సంథింగ్ ఎవరికో కాల్ చేస్తే అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. అప్పుడు ఇక వచ్చారండి, 1 అవర్ తర్వాత అట్లా వచ్చారు. అంటే ఈ ప్రమాదంలో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు ఇంకా ఎవరు? నేను సోలో పార్ట్నర్ ప్యాసింజర్ అండి, సోలో ప్యాసింజర్. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నాను, ఇంటర్వ్యూ పర్పస్లో వెళ్తున్నాను. అంటే మరి కొంతమంది ఉన్నారు. బ్రదర్ చెప్పండి, మీరు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తా ఉన్నారు? అంటే ఏం జరిగింది? కొంచెం मैं हैदराबाद से बैंगलोर जा रहा था, जॉब करता हूँ बैंगलोर में. तो वही बीच में उठा, मैं अराउंड 2:30 को देखा, टाइम देखा मैंने, मतलब बाहर बस रुकी जब, तो वही बाहर देखा तो आग लगी हुई थी. एंड उसके बाद फिर मतलब चिल्लाने लगे सब लोग. फ्रंट की तरफ से एग्जिट करने की कोशिश करी हम लोगों ने, उधर लॉक था या फिर लोगों ने बोला कि पीछे से इमरजेंसी गेट है, उधर ट्राई करते हैं. तो मैं गया उधर, तो बाकी लोगों को उठाते हुए मतलब बोलते हुए कि आग लगी है, उठो वैसा, फायर एंड ऑल. तो बट वही इमरजेंसी गेट मतलब विंडो था, इट वाजंट अ डोर नहीं था, तो विंडो था, उसको ब्रेक करने की कोशिश करे. पंच किया हमने, किक करा, नहीं ओपन हो रहा था. फिर शोल्डर पुश किया, फिर सर से भी मारा मैंने, फिर थोड़ा ओपन हुआ. फिर पुश करने के बाद निकल गया वो विंडो. तो विंडो से जंप करे हम लोगों ने, मैंने जंप किया पहले, फिर मेरे पीछे अराउंड 9-10 पीपल लोगों ने फिर जंप किया पीछे से. तो और फिर मतलब दूर जाके बस में फिर आग बढ़ रही थी, अंदर स्मोक आ रहा था. तो అయితే ప్రమాదంలో గాయపడినటువంటి మరో ఇంకో పర్సన్ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాము. ఇటు చేతికి కావచ్చు, ఇటు కాళ్ళకి కొంత స్వల్ప గాయాలయ్యాయి. స్వల్ప గాయాలతో బస్సు నుండి గ్లాసులు బ్రేక్ చేసి బయటకు వచ్చారు. చెప్పండి, అంటే ప్రమాదం జరిగిన సమయంలో మీరు నిద్రలో ఉన్నారా లేకుంటే మేల్కొనే ఉన్నారా? ఏం జరిగింది? మేమే నిద్రలోనే ఉంటేమి, ఏం సౌండ్ వచ్చే కదా ఒకేసారికి, ఏమో డాష్ చేసాను, ఇలాంటి పక్కకున్న గాడికి డాష్ చేసిన అలాగా అనిపించే. నేను లేచాను, లేచి ఆమెలే చూశాను ఇక్కడంతా. లేచిన తక్షణం చూస్తాను ముందు అదో డ్రైవర్ పక్కల గేట్ ఉంటుంది కదా, ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తాను, ముంగలంతా ఫైర్ ఉంది ఫుల్. కింద రోడ్డు మీద అంతా పెట్రోల్ డీజిల్స్ ఏముందో, బట్ అక్కడంతా ఇంకా మంట తలిగిండే. సో అదే మంట ఇక్కడ మెయిన్ డోర్ ఉంటుందా కింద దిగడానికి, ఆ మెయిన్ డోర్కు ఫుల్ మంట ఉండే. సో డ్రైవరు దిగి కిందపై వెళ్ళింటారు వాళ్ళు. తర్వాత మేము నోన స్మోక్ రావంగా స్టార్ట్ అయితే ఇక్కడ డ్రైవర్ సైడ్ది విండోది గ్లాస్ అంతా పలగొట్టి అక్కడ జంప్ చేసాము 4 మంది, నేను, ఆ అంకల్, తర్వాత 2 మెంబర్స్ ముంగల్ నుంచి సేవ్ అయ్యాము. అంటే మీరు ఏ సీట్లో ఉన్నారు? కింద ఉన్నారా లేకుంటే అప్పర్లో ఉన్నారా? అప్పర్ 3L ఉంటాయి, ఆడే డ్రైవర్ బ్యాక్ సైడ్లోనే ఉంటాయి. సో అందుకే కొంచెం జల్దీ అయ్యామకి బయటికి రావడానికి టైం. దానివల్ల డ్రైవర్ అలర్ట్ చేస్తే ఇంకా 10 మెంబర్స్ సేవ్ అవుతుంటారు, జల్దీ అలర్ట్ చేస్తారు. సో డ్రైవర్స్ కొంచెం మిస్యూజ్ ఉంది ఇక్కడ. డ్రైవర్స్ ఫాస్ట్గా అలర్ట్ చేస్తే 10-15 మెంబర్స్ ఇంకా సేవ్ అవుతుంటారు. అంటే ఎందుకు ఇట్లా, అంటే స్పీడ్గా వెళ్ళడం వల్లే ఇలా జరిగిందా లేకుంటే బైక్ అడ్డు రావడంతో జరిగిందా? అది మాకు తెలియదు. ఇంకా మేము పండుకొని ఉంటాం కదా, అందుకే గుద్దారో 2 వీలర్ గుద్దారు అనుకున్నారు. అప్పుడే మాకు హెచ్చరిక అయింది. సౌండ్ వచ్చే ఫుల్ అందరు చీర పడిన అప్పుడు లేస్తే
గ్లాసులు బ్రేక్ చేసి మీరు బయటికి రాగలిగారు. ఎంతమందిని బయటికి తీసుకొచ్చారు మీతో పాటు? నేను గ్లాస్ పళ్ళ కొట్టిన తర్వాత నా ఇంకా ఇద్దరు మెంబర్ని నేను రావడానికి హెల్ప్ చేశాను. వారిద్దరు వచ్చారు. నేను బల్ల కొట్టడం స్పీడ్గా వస్తాం. ఆల్రెడీ స్మోక్ నూనె వస్తుండే తో ఫాస్ట్గా వచ్చి వెనకొండ ఇద్దరు కూడా. అంటే ఎలా బస్సు ఒక్కసారిగా మొత్తం బ్లాస్ట్ అయిందా, లేకుంటే ముందు భాగం ఏదైతే ముందు భాగంలో ఆ యొక్క బైకు పెట్రోల్ బ్లాస్ట్ ఒక్కసారిగా మంటలు రావడంతో అలా జరిగింది? ముందు భాగంలో ఏం తగిలింది. అక్కడ కొంచెం ఎలా నూనె వచ్చే నూనె ఫైర్ ఎంటర్ అయితే అప్పుడు స్పీడ్గా స్టార్ట్ అయ్యాయి. ఆ స్పీడ్ స్టార్ట్ అవ్వకుండా ముందే మేము బయటికి వెళ్ళాము. ఇక్కడ 4 మంది మిగతా స్టార్ట్ అయిన తర్వాత వెనక కొంచెం స్మోక్లో ఈజీ బయటికి వచ్చారు. 110 మెంబర్స్ బ్యాక్ సైడ్లో. ఎవరు డోర్ ఓపెన్ అయ్యలేదు. అన్ని పలకొట్టినే వచ్చారు. గ్లాస్ పలకొట్టి బయటికి వచ్చారు అందరు. హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్తా ఉన్నారా మీరు? అంటే ఏం పర్పస్ మీద వెళ్తా ఉన్నారు? చార్జెస్ ఎలా ఉన్నాయి? అంటే ఈ పండుగ సీజన్లో ఎక్కువ అమౌంట్ తీసుకొని ఈ యొక్క టైం కవరేజ్ కోసమే ఈ విధంగా వెళ్తూ ఉంటేనే ఇలా జరిగిందా? లేదు, అది అంతా మాకేం ఐడియా లేదు దాంట్లో. కానీ టికెట్ ప్రైస్ ఏముండే. ఇది మొత్తంగా ఈ జాతీయ రహదారి సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ కలిచివేసింది. ఎందుకంటే ఒకేసారి దాదాపు 40 మంది ప్రయాణిస్తున్న బస్సులో 20 మంది వరకు కూడా ఇక్కడే బస్సులనే సజీవ దహనమైనటువంటి పరిస్థితి. ఈ ఘటన చాలా అందరినీ కలిచివేసింది. ఇప్పటికే అధికారులు ఘటన చోటు చేసుకున్న తర్వాత అందరూ ఈ ప్రాంతానికి చేరుకొని ఎవరు ఈ బస్సులో ప్రయాణిస్తూ ఉన్నారు అనే వివరాలను కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి. బస్సులో ప్రయాణించే సమయంలో కొంత అలర్ట్ కావడం వల్లే ఇప్పటికే బాధితులు కొందరు బయటికి రాగలిగారు. వారితో పాటు మిగతా వారిని కూడా బయటికి తీసుకొని వచ్చామంటూ చెప్తున్న పరిస్థితి. గుడేయల్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు జిల్లా. రైట్, బస్సు ప్రమాదం నుండి బయటపడిన ప్రయాణికులతో మా ప్రతినిధి శ్రీరామ్ మాట్లాడిన మాటలు చూసాం. వాళ్ళంతా కూడా చెప్తున్నారు డ్రైవర్ కనుక ఆన్ టైం అలర్ట్ చేసి ఉంటే ఇంకొక 10 నుంచి 15 మంది వరకు కూడా సేఫ్ అయ్యేవారు అని వాళ్ళు మాట్లాడిన ప్రయాణికులైతే చెప్తున్నారు. వాళ్ళు కూడా ఎంతగా అతి కష్టం మీద ఆ టైంలో ఆన్ టైం అలర్ట్ అయ్యి బయటపడ్డామనేది కూడా వాళ్ళ మాటలో మనం స్వయంగా విన్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తం 41 మంది ప్రయాణికులు వాళ్ళ కళ్ళ ముందే సజీవ దహనం కావడంతో వారంతా కూడా ఒక దిగ్భ్రాంతికి, ఒక షాక్కి గురైన పరిస్థితి. మోస్ట్లీ హైదరాబాద్ నుంచి అక్కడ జాబ్ పర్పస్ మీద వెళ్తున్న వాళ్ళు, అక్కడ ఇంటర్వ్యూ కోసం వెళ్తున్న వాళ్ళందరూ కూడా మాట్లాడిన మాటలు చూసాము. వాళ్ళంతా పెద్ద షాక్లోనే ఉన్నారు. వాళ్ళు అతి కష్టంగా డ్రైవర్ పక్కన ఉన్న సీట్ నుంచి, అంటే అప్పటికే మంటలు వ్యాపించి ఉన్నాయి, విండోస్ని గ్లాస్ని పగలగొట్టి అక్కడ నుంచి దూకేసి సో ఒక్కళ్ళు అలా మార్గం ఇవ్వడంతో వాళ్ళ వెనుక ఒక 4-5 కూడా దూకేసి ప్రాణాలు కాపాడుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. డ్రైవర్ ఇంకా ఆన్ టైం అలర్ట్ చేసి ఉంటే మాత్రం ఇంకా 10-15 మంది వరకు కూడా కాపాడి ఉండవచ్చు అని కూడా వాళ్ళంతా కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే కర్నూలు దగ్గర జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి మొదట కారణం ఒక బైకర్, అంటే శివశంకర్ అతని పేరు. శివశంకర్ అనే బైకర్ రాంగ్ రూట్లో వచ్చి, అది నేషనల్ హైవే, బస్సులు నిరంతరం వెళ్తూ ఉంటాయి, చాలా స్పీడ్లో ఉంటాయి, నేషనల్ హైవే కాబట్టి ఎక్కువగా లాంగ్ ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో అలాంటి రూట్లో బైకర్ శివశంకర్ తను రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టాడు. సో ఇక్కడి నుంచే ప్రమాదం మొదలైంది. సో బైకర్ రాంగ్ రూట్లో రావడం మొదటి తప్పు. అయితే ఇప్పుడు బైకర్ కూడా ప్రాణాలతో లేడు. బైక్ మాత్రం బస్సు కింద పడ్డంతో బైక్ నడిపిన వ్యక్తి శివశంకర్ మాత్రం రోడ్డు పక్కకి ఎగిరిపోయి పడ్డాడు. సో అతను కూడా ప్రస్తుతానికి ప్రాణాలతో లేడు. సో మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు బైక్ నడిపిన శివశంకర్ ఫోటోని కూడా మీరు చూస్తున్నారు. అయితే కింద తల్లి కొడుకులు ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా పటాన్ చెరువుకి చెందిన వాళ్ళు. వీరిద్దరూ బెంగళూరు వెళ్తూ కూడా పటాన్ చెరువులో ఎక్కారు. వీళ్ళిద్దరూ ఆ ప్రైవేట్ ట్రావెల్ బస్సును
పటాన్ చెరువులో ఎక్కారు. ప్రస్తుతం వీళ్ళిద్దరు కూడా ప్రాణాలతో మిగిలేరు. ఇంకో సైడ్ మీరు చూస్తున్నారు వినోద్. సో ఈయనే వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ ఓనర్. సో ఈయన వినోద్ అనమాట. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ ట్రావెల్స్ కంపెనీకి ఓనర్. సో మరి ఈయన సమాధానం ఏ విధంగా ఉంటుందో కూడా చూడాలి. పుల్లూరు టోల్ గేట్ దగ్గర ఈ బస్సు దాటిన తర్వాత కొద్దిసేపటికే ప్రమాదం జరిగింది. ఇక సో కొంతమంది ఇలా దురదృష్టవశాత్తు బయటపడలేక ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది మాత్రం చాకచక్యంగా ఉన్న టైంని యూటిలైజ్ చేసుకొని బస్సు కిటికీ పగలగొట్టి అద్దాలు పగలగొట్టి కొంతమంది మాత్రం బయటపడ్డారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తప్పించుకొని ప్రాణాలని కాపాడుకున్నారు. సో ఒకసారి వాళ్ళే మాట్లాడారో చూద్దాం. సెకండ్లో పోయిందండి. అంటే బైక్ వచ్చింది, ఇట్లా వచ్చారు, ఇట్లా వచ్చారు, లోపల పోయింది. అది తాకండి నేను పోతున్నాను, అది 2 minutes పోయింది మొత్తం. అది లోపల మొత్తం స్ప్రెడ్ అసలు లేదండి. ఇట్లా వస్తుంది మీరు ఇది ఓకే తను ఇట్లా వస్తుంది అంటే అది ఆయన హార్న్ కొడుతుండే తను ఉన్నారు, కానీ ఈయన కరెక్ట్ లేదండి. ఇట్లా వస్తుంది బైక్ 2 minutes అందరూ వచ్చారండి. పోలీసు వాళ్ళు, తర్వాత అందరూ, కలెక్టర్ మేడం, చాలా మంది వచ్చారు. మంటలు వచ్చింది, ఒక్కసారి వచ్చింది. నిజంగా వీడు ఇదంతా ఉంది, ఎక్కువ ఉంది, అర్థం కలిగింది మాకు కూడా. అట్లా వచ్చింది. ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు వచ్చింది. వెనకాల మనకి మెయిన్ విండో ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ విండో, అది ఒక ఆయన పగలు కొట్టాడు. దాంట్లో నుంచి కొంతమంది ఎమర్జెన్సీ విండో నుంచి ఒక 5 members అట్లా వచ్చారు. 42 మేము వేసుకున్న ఫోన్ 42. ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు వచ్చింది. వెనకాల మనకి మెయిన్ విండో ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ విండో, అది ఒక ఆయన పగలు కొట్టాడు. దాంట్లో నుంచి కొంతమంది ఎమర్జెన్సీ విండో నుంచి ఒక 5 members అట్లా వచ్చారు. 42 మేము వేసుకున్న ఫోన్ 42. ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు వచ్చింది. వెనకాల మనకి మెయిన్ విండో ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ విండో, అది ఒక ఆయన పగలు కొట్టాడు. దాంట్లో నుంచి కొంతమంది ఎమర్జెన్సీ విండో 42 మేము వేసుకున్న ఫోన్ 42. ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు వచ్చింది. వెనకాల మనకి రెడ్డి ప్రమాదానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. రైట్ అనిల్, చూస్తూనే ఉన్నాము మార్నింగ్ నుంచి కూడా సిచ్యువేషన్ అంతా కూడా పలువురు మంత్రులు వచ్చి పరామర్శించారు. సో ఎవరి మిస్టేక్స్ అనేది కూడా ఇప్పటికే అర్థమవుతుంది. డ్రైవర్ నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఆ బైకర్ కూడా ఆపోజిట్లో వచ్చి గుద్దడం కూడా మనకి ఇక్కడ జరుగుతున్న 5 big mistakes కూడా మనకి కనిపిస్తున్నాయి. సో కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? హాస్పిటల్ ఎంతమంది చికిత్స పొందుతున్నారు? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం అయితే 19 మంది చనిపోయినట్టుగా అయితే అధికారులు నిర్ధారించారని చెప్పాలి. ఇందులో భాగంగానే దానికి సంబంధించి మృతదేహాన్ని కూడా కొద్దిసేపటి క్రితమే వెలికి తీశారు. దానికి సంబంధించిన సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం మనం స్పాట్ వద్ద అయితే ఉన్నాము. మీరు విజువల్స్ లో గమనిస్తే ఇదే బస్సు, స్లీపర్ బస్సు, ఈరోజు ఉదయం 3:30 సమయంలో తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన చోటు చేసుకున్న క్రమంలో ముఖ్యంగా డ్రైవర్ నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి కూడా చెప్పాలి. బైక్ ని తర్వాత ఒక బైక్ రావడం, ఆ బైక్ ని ఢీకొట్టడం, ఢీకొట్టిన తర్వాత ఆ ప్రమాదంలో బైక్ సంబంధించిన బైక్ నడుపుతున్న వ్యక్తి చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత దానికి సంబంధించి ఇద్దరు డ్రైవర్లు కూడా తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఆ తప్పించుకున్న క్రమంలోనే ఆ మంటలు అనేవి అంటే 200 మీటర్ల నుంచి 300 మీటర్ల వరకు కూడా ఆ బస్సు కిందికి బైక్ అనేది వెళ్ళడం జరిగింది. ఫ్రంట్ భాగంలో వెళ్ళిన క్రమంలోనే దాదాపు స్పాట్లో ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి 300 నుంచి 400 మీటర్ల వరకు డిస్టెన్స్ వరకు కూడా బస్సు దాన్ని లాక్కుంటూ గుంజుకుంటూ వెళ్ళిపోయిందని చెప్పాలి. గుంజుకుంటూ వెళ్ళిపోతున్న క్రమంలోనే ఈ మంటలు అనేవి ఒక్కసారిగా చెలరేగాయి. నిప్పురవ్వలతోటి మంటలు వ్యాపించడం, ఆ తర్వాత ముందు భాగంలో ఉన్నటువంటి ప్రాంతంలో ప్రస్తుతం ఆ మంటలు చెలరేగాయి. ఆ తర్వాత అక్కడ నుంచి బ్యాక్ సైడ్ వరకు కూడా మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. తర్వాత ఒక్కసారిగా బైక్ ఏదైతే ఉందో బైక్ కింది భాగంలో టచ్ అవ్వడం, ఆ బైక్ గట్టిగా తగలడంతో ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వాల్సిన డోర్లకు సంబంధించిన కేబుల్ అనేది కట్ అయింది. కట్ అయిన క్రమంలోనే ఒకసారిగా డోర్లన్నీ కూడా క్లోజ్ అయ్యాయి. అయితే ఇంకా దాని తర్వాత ఏం చేసేది లేక
ఏమి చేయలేని పరిస్థితిలో బ్యాక్ సైడ్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా అయితే తప్పించుకోవడానికి ప్రయత్నించారు. కానీ ప్రయత్నిస్తున్న క్రమంలో కూడా ఒకరికొకరు దగ్గరికి రావడం జరిగింది. దగ్గరికి వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ అందరు కూడా రావడం జరిగింది. వచ్చి ఒకేసారి అక్కడే ఉన్నారు. ఆ తర్వాత మంటలు అనేవి ఒక్కసారిగా వ్యాపించాయి. ఒక్కసారిగా దట్టమైన పొగ, ఆ తర్వాత మంటలు. ఈ విధంగా మొత్తం కూడా 19 మంది అక్కడే అదే ప్రాంతంలో దగ్ధమయ్యారని చెప్పాలి. సజీవ దహనమయ్యారని చెప్పాలి. దీనికి సంబంధించి సీట్లలో కూడా కొంతమంది సీట్లలో ఉన్న వాళ్ళు కూడా అదే సీట్లో సజీవ దహనమైనట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రవాణా శాఖ మంత్రి వివరాలు అయితే తెలపడం జరిగింది మీడియా ముఖంగా. దానికి సంబంధించిన వివరాల్లో భాగంగా 19 మంది చనిపోయారు. 19 మందికి సంబంధించి కూడా DNA టెస్టులు అయితే చేసి వాళ్ళకి కుటుంబాలకి అప్పగిస్తామని చెప్పేసి, ఇందులో ఫీమేల్ ఎవరు మేల్ ఎవరు అనేది తెలుసుకునే పరిస్థితి అయితే ప్రజెంట్ లేదు. పూర్తిగా బాడీలన్నీ కూడా దగ్ధమయ్యాయని చెప్పాలి. పూర్తిగా మంటల్లో కాలిపోయాయని చెప్పేసి కూడా సజీవ దాహమయ్యాయి. కాబట్టి దానికి సంబంధించిన DNA టెస్టుల ద్వారా ప్రజెంట్ అయితే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏపీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వీళ్ళు హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరుతున్న క్రమంలో హైదరాబాద్కి చెందిన ప్రయాణికులు కూడా ఇందులో ఉన్నారని చెప్పాలి. మొత్తం 40 మంది ఉండడంతో 40 మందిలో 19 మంది బస్సులోనే చనిపోవడం, ఆ తర్వాత మిగిలిన వారికి సంబంధించి 12 మంది ప్రజెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా మిగిలిన వారి కోసం కూడా ప్రజెంట్ అయితే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పాలి. మీరు విజువల్స్లో గమనిస్తే ఇప్పటికే ఫైర్ సేఫ్టీ అధికారులు, SDRF అధికారులకు సంబంధించి సహాయక చర్యలు అనేవి కొనసాగుతున్నాయి. ఈ మంటలు చెలరేగడానికి ముఖ్యంగా ప్రధాన కారణం డ్రైవర్ నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. మీరు విజువల్స్లో ఒకసారి చూడొచ్చు. ఈ పార్ట్ మొత్తం కూడా అంటే ఫ్రంట్ భాగంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఆ తర్వాత కంప్లీట్గా మంటలు అనేవి బ్యాక్ సైడ్ అంటే వెనక భాగంలోకి వ్యాపించడం జరిగింది. ఫ్రంట్ నుంచి కూడా మంటలు అనేవి వ్యాపిస్తూ బ్యాక్ సైడ్ వరకు కూడా రావడం జరిగింది. అయితే నిద్ర మత్తులో ఉన్నటువంటి 3.5 గంటల సమయంలో ఆ ప్రయాణికులంతా కూడా గాఢ నిద్రలో ఉంటారు. అది కామన్. అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళడానికి దాదాపు కొన్ని గంటల సమయం అనేది పడుతుంది. కాబట్టి తెల్లవారుజామున కావడం, అది కూడా తెల్లవారుజామున 3.5 గంటల సమయం అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నిద్రలో ఉంటారు, నిద్రలో జారుకొని ఉంటారు. ఆ క్రమంలో డ్రైవర్ ఆ బైక్ని గుద్దడం, ఆ వ్యక్తి చనిపోవడం, అక్కడ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఆ బైక్ని కూడా గింజుకుంటూ అంటే లాక్కుంటూ దాదాపు 300 మీటర్ల వరకు కూడా రావడం జరిగింది. వస్తున్న క్రమంలోనే గీసుకోవడం అంటే బండి లోపల ఉన్న భాగంలో గీసుకోవడం, అదేవిధంగా రోడ్డు గీసుకోవడంతో నిపురాలు చెలరేగడం, ముందు భాగంలో మంటలు చెలరేగిన క్రమంలోనే కేబుల్ అనేవి కట్ అయింది. మొత్తం ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వాల్సిన డోర్లన్నీ కూడా ఓపెన్ కాలేదని చెప్పాలి. ఓపెన్ కాకపోవడంతో ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే డ్రైవర్లను కూడా ప్రజెంట్ అదుపులోకి తీసుకొని అయితే విచారిస్తున్నారు. ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన కారణాలు ఏంటి, అసలు ఎలా ప్రమాదం చోటు చేసుకుందనే ఆ కోణంలో కూడా ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. ఫోరెన్సిక్ టీం కూడా బాడీలకు సంబంధించి పూర్తిగా దగ్ధమైనటువంటి సజీవ దహనమైనటువంటి బాడీలను కూడా వెలికి తీశారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కొనసాగిస్తున్నారని చెప్పాలి. ఇక్కడే DNAకి సంబంధించిన ఏర్పాట్లు అనేవి ప్రక్రియ అనేది ఇక్కడే చేసి బాడీలను అప్పగిస్తామని చెప్పేసి కూడా రవాణా శాఖ మంత్రి చెప్పడంతో టెంట్లు వేసి దీనికి సంబంధించిన ప్రక్రియ అనేది కొనసాగిస్తున్నారని చెప్పాలి. మీరు విజువల్స్ లో గమనిస్తే ఆ టెంట్ ఏదైతే వేస్తున్నారో ఆ టెంట్ వేసిన ఆ భాగంలోనే ప్రజెంట్ అయితే బాడీలు ఉన్నాయి. 19 బాడీలకు సంబంధించి కూడా వాటికి సంబంధించిన DNA టెస్టులు, వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా అంటే సీట్లు ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆ సీట్ యొక్క నెంబర్ ద్వారా, ఆ సీటుకి సంబంధించిన డీటెయిల్స్ ద్వారా అయితే ప్రజెంట్ ప్రక్రియ అనేది కొనసాగుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ గమనిస్తే డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం, అదేవిధంగా బస్సుకు సంబంధించి పూర్తిగా ఫిట్నెస్ అనేది కరెక్ట్గా ఉందని చెప్పేసి ఇప్పటికే అధికారులు నిర్ధారించారు. కానీ ఇందులో పక్కా డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం బాగా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన కారణాలు ఏంటి, అసలు తను ఎందుకు తప్పించుకోవాల్సి వచ్చిందనే కోణంలో కూడా తనని విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రెజెంట్ అయితే 40 మందిలో 19 మంది సజీవ దహనమయ్యారు. అదేవిధంగా మిగిలిన వారికి సంబంధించి అంటే 12 మంది క్షతగాత్రులను అయితే కర్నూలు వద్ద ఉన్నటువంటి ఆసుపత్రిలో జాయిన్ చేశారు. వాళ్ళకి కూడా మెరుగైన చికిత్స అందించే విధంగా అయితే సహాయక చర్యలు చేస్తున్నారని చెప్పాలి. రాధిక. అనిల్, కేవలం వారి ప్రాణాలను కాపాడుకోవాలన్న ఇంటెన్షన్తోనే ఉన్న డ్రైవర్లు చేసిన నిర్లక్ష్యం, అలాగే బైకర్ ఆపోజిట్గా వచ్చి బస్సుని ఢీకొట్టిన తర్వాత
డ్రైవర్ కూడా బస్సును ఆపకుండా ఆ బైక్ను కొంత దూరం వరకు ఇడ్చుకెళ్లిన తర్వాత ఆగిపోవడం, మంటలు అంటుకున్నట్టు ప్రయాణికులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఆన్ టైంలో ఇవ్వకపోవడం, అలాగే పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకపోవడం, ఇటువంటి 5 బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఈ కర్నూలు ఘోర బస్సు ప్రమాదం వెనుక క్లియర్గా అర్థమవుతున్నాయి. సో వీటిలో చాలా వరకు డ్రైవర్లు అట్లీస్ట్ ఆ ఫైర్ అంటినప్పుడు ప్రయాణికులకు ఇంటిమేషన్ ఇచ్చి ఉంటే ఆన్ టైంలో ఇంకొక 10 నుంచి 15 మంది వరకు కూడా సేవ్ చేయగలిగే వాళ్ళము అని చెప్పేసి అక్కడ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికులు కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా డ్రైవర్ల అతి నిర్లక్ష్యం, బైకర్ శివశంకర్ ఇద్దరు ఈ ప్రమాదం వెనుక కారణంగా అయితే క్లియర్గా కనిపిస్తుంది. ప్రస్తుతానికి కొంతమంది గాయపడిన వారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే పలువురు మంత్రులు ఇప్పటికే అక్కడ ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించారు. అక్కడే అధికారులు ఒక టెంట్ని ఏర్పాటు చేసుకొని DNA టెస్టులు కూడా పూర్తి చేసి మృతదేహాలను ఇక్కడే అప్పగిస్తాము అని బంధువులకు కూడా ఇప్పటికే ఇంటిమేషన్ ఇచ్చిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఒకసారి హాస్పిటల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. హలో అండి, నా పేరు హైమ. నేను పుట్టపర్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను. కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి, అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్, బస్సు కాలుతుంది అక్కడ అన్న. సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దాము, అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి. వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది. కొంతమంది కింద కూర్చుని ఏడుస్తున్నారు, ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు, కొంతమంది టెన్షన్ పడుతున్నారు, ఇలా ఉన్నారు. ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళ ఫోన్లు అన్నీ కూడా పాప అందులో కాలిపోయాయి. చాలామంది దగ్గర ఏమీ బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు. వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి. లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి. కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికే రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు. దాని ముందే ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చేసారు. అండ్ ముందు ఫైర్ స్టేషన్ వాళ్ళని నెక్స్ట్ ఫైర్ సిబ్బంది, నెక్స్ట్ అంబులెన్సు, పోలీస్ వారు వీళ్ళందరూ వచ్చేసారండి. అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్లో ఒక 6గురిని హాస్పిటల్ పంపించారు. నాతో అతను ఎవరో హరీష్ అంట, ధర్మవరానికి చెందిన అతను. పాపం చాలా మంచి వ్యక్తి ఆయన కూడా. ఆయన ఒక 6గురిని ప్రైవేట్ వెహికల్లో ఎక్కించి పంపించారు. తర్వాత వీళ్ళు వచ్చాక ఒక 5గురిని అంబులెన్స్లో ఎక్కించడం జరిగింది. ఆయన తీసుకెళ్లారండి. ఆ తర్వాత ఈ లోపలనే మొత్తం ఎస్పీ గారు, పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేసారు. అసలు ఆ మాంసపు ముద్దలు కాదండి, నిజం చెప్పాలంటే చాలా దారుణం అది. అస్థిపంజరాలు అలా సీట్లలోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు. ఎవరైనా ఫ్యామిలీ అండి, చాలా ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారో. నేను అది తట్టుకోలేకపోయాను. ఆ బైక్ని కొట్టేస్తే బైక్ అతను చనిపోయి రోడ్డు పక్కకి పడిపోయాడు. మళ్ళీ ఆ బైక్ మాత్రం బస్ కిందకి వెళ్ళిపోయిందండి.